అంటే బికాస్ ఆఫ్ ద ఫ్యాంటసీ జోనర్ కావచ్చు, లేదంటే హారర్ ఎలిమెంట్స్, కామెడీ, యాక్షన్ అని మల్టిపుల్ అవును. జోనర్స్ ఉన్నప్పుడు అవును, ఈ అడ్మైరబిలిటీ అనేది ఎంతవరకు ఇట్ విల్ బి లైక్ రిలేటబుల్ యాజ్ వెల్? డెఫినెట్గానండి. అందరూ రిలేట్ అయితే చేసుకుంటారు. అందులో ఒక 1% కూడా మాకు ఇది లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ ఇది అందరూ ఓన్ చేసుకుంటారు. అంత ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తి దీంట్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది బాగుంటుంది ఒక హర్రర్ హౌస్లోకి. ఈ పక్కన పెడితే ఈ మాస్ ఇమేజ్ ఉండి ఆయన చేసే విధానం ఇవన్నీ కూడా అంటే నెక్స్ట్ లెవెల్కి ఏబీసీ సెంట్రల్కి అర్థమయ్యేలాగా చేసిన సినిమా ఇది. ఓకే. ఎక్కడ మనకి ఇది అర్థం కాదేమో, వీళ్ళకి ఎలా ఉంటుంది అదే ఉండదు. అంటే ఎంత బ్రెయిన్ గేమ్ ఉన్నా సరే సినిమాలో క్రిస్టల్ క్లియర్గా అందరికీ అది ఓన్ చేసుకుంటారు. అదే. ఓకే. అంటే ఈ సినిమా త్రూ కొన్ని ఇల్యూషన్స్ కైండ్ ఆఫ్ ఒకటి క్రియేట్ చేయబడ్డాయి అని చెప్పారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్లో ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇల్యూజన్. అవును. దాన్ని కొంచెం హిప్నటైజ్ చేయడానికి యూజ్ అయ్యే కైండ్ ఆఫ్ ఒక సినారియో క్రియేట్ చేయబడ్డాయి ప్రతిదీ కూడా. పర్ఫెక్ట్. సో ఆ ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ రెండు చేయాలి, ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయాలి, వాళ్ళని అట్ ద సేమ్ టైం వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫై కూడా చేయాలి. మనం కన్ఫ్యూజ్ చేయక్కర్లేదు, ఆడియన్స్కి క్లారిటీ